వయోధికులు ఈ సమాజానికి ఎన్నో ఏళ్లుగా తమ సేవలు అందించారు. తమ అనుభవాన్ని భావితరాలకు అందించే సీనియర్ సిటిజన్లను గుర్తించి గౌరవించి వారికి ప్రభుత్వాలు కూడా అండగా నిలవాలి. అందుకే వారి దైనందిక జీవనంతో పాటు వారు వెళ్లే చోట సీనియర్ సిటిజన్లకు గౌరవం దక్కాలి. సచివాలయం అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సీనియర్ సిటిజన్ కార్డులను అర్హులైన వారంతా పొందాలి. ఈ పూర్తి సమాచారంతో కూడిన జేకేసీ వీకెండ్ కథనం చూడండి. వృద్ధాప్యంలో ప్రభుత్వ సేవలు సులువుగా పొందడంతో పాటు ఎన్నో ఆర్థిక రాయితీలు సీనియర్ సిటిజన్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి రిటైర్డ్ ఉద్యోగ గుర్తింపులుంటాయి. కానీ 60 ఏళ్లు నిండిన వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్గా సాధారణ వ్యక్తిని గుర్తించేందుకు ప్రత్యేక విధానం ఇంతవరకు లేదు. బ్యాంక్, పోస్టాఫీస్తో పాటు రైల్వే, బస్సు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత కల్పించి వారి గౌరవాన్ని పొందే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలంటే అధీకృతమైన గుర్తింపు కార్డు ఉండాలనే ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి. బహుళ ప్రయోజనాలతో పాటు ఎన్నో రాయితీలు హక్కుగా పొందే అవకాశం ఈ కార్డు ద్వారా సీనియర్ సిటిజన్లకు లభిస్తుంది. సమాజ ప్రగతిలో 60 ఏళ్లు పైబడి సేవలందించిన సీనియర్ సిటిజన్లు భవిష్యత్ కాలం వారికి అత్యంత సౌకర్యవంతంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు నిర్దేశించబడిన సీనియర్ సిటిజన్ కార్డు పొందడం ఎంతో అవసరం. సీనియర్ సిటిజన్ కార్డు తీసుకుంటే అనేక రకాల సేవలకు, ప్రభుత్వ పథకాలకు వేగంగా, సులభంగా పొందవచ్చు. అంతేకాదు దీన్ని ఉచితంగానే ఇస్తారు. సీనియర్ సిటిజన్ కార్డు కోసం స్థానిక సచివాలయాల్లో కానీ, వికలాంగులు, వయోవృద్ధుల కార్యాలయాల్లో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను వేగంగా పొందొచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సులభంగా పొందే అవకాశం ఉంది. ఈ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే అందజేస్తారు. ఎలాంటి రుసుము ఉండదు. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే ఇతర ప్రభుత్వ పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ పొందొచ్చు. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమొరాండం జారీ చేసింది. అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. వృద్ధాప్యంలో కన్న బిడ్డల నిరాదరణకు గురైన వారికి, ఎవరూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది విస్తృత ప్రచారం పొందకపోవడం వల్ల చాలామంది సీనియర్ సిటిజన్లు గుర్తింపు కార్డులు తీసుకోలేకపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్డుల మంజూరుకు సచివాలయం ద్వారా పంపిణీ ఏర్పాట్లు చేసింది. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. సీనియర్ సిటిజన్ కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ కాకపోతే జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా పొందవచ్చు. జిల్లా కార్యాలయంలో అయితే దరఖాస్తు చేసుకున్న రోజే కార్డుకు ఇస్తారు. గ్రామాల్లో ఉన్నవారికి వారంలో కార్డు పొందుతారు. దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఇతర ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్లో 25% రాయితీ ఉంటుంది. దూర ప్రాంతాలను కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నింటిలోనూ వృద్ధులకు 2 సీట్లు రిజర్వ్ చేస్తారు. ఇక రైల్వే స్టేషన్లో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారికి వీల్ చైర్ సదుపాయం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు లోవర్ బెర్తల రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తలు వీరికి కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో 4, సెకండ్ ఏసీలో 3 బెర్తులు రిజర్వ్ చేస్తారు. ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ బెర్తులు కేటాయిస్తారు. సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లోనూ ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది. సర్వీసుల్లోనూ ప్రాధాన్యం ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇతరుల కంటే అదనంగా 0.5% వడ్డీ లభిస్తుంది. 80 ఏళ్లు దాటిన వారికి 1% వడ్డీ రేటు లభిస్తుంది. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో 80 ఏళ్లు పైబడిన వారికి 8.5% వడ్డీ రేటు లభిస్తుంది. 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారికి 7.9% వడ్డీ రేటు లభిస్తుంది. 2025-2026 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారికి 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండనుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి ₹1,00,000 పెంచారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సీనియర్ సిటిజన్ కార్డు మంజూరు ప్రక్రియలో జిల్లాలో సచివాలయాల ద్వారా కొంతమేర మంజూరవుతున్నాయి. ఇంకొంతమందికి అవగాహన లేక వీటిని పొందడం లేదు. సచివాలయ స్థాయిలో ఆయా వార్డుల్లో ప్రచారానికి సిబ్బంది కృషి చేస్తున్నారు. సమాజంలో తమ అనుభవంతో కూడిన సేవలను అందించిన సీనియర్ సిటిజన్లు ఈ విధంగా గుర్తించి వారి గౌరవాన్ని పెంచేందుకు, అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం.